ఎడారి దేశంలో వరదలు పోటెత్తాయి. ఏడాదిలో కురవాల్సిన వానంతా కేవలం ఒక్క గంటలోనే పడడంతో దుబాయ్ జలమయమైంది. బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు వీధుల్లోకి నీరు చేరింది. దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపైకి భారీగా నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయారు. రన్వేపై మోకాలి లోతు నీటిలో విమానాలు నిలిచిపోయాయి. విమానాశ్రయం పార్కింగ్ కూడా సగం నీట మునిగింది. ఎయిర్పోర్ట్కు వెళ్లే రహదారిలో నీరు నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా పలు విమానాలను రద్దు చేశారు. మరోవైపు ఒమన్లో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య 18కి చేరింది. మరికొందరి ఆచూకీ గల్లంతైంది. బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లోనూ వానలు పడ్డాయి. ఎమిరేట్ ఆఫ్ ఫుజైరా ప్రాంతంలో 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యుఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా అరుదు. అలాంటిది గత 2-3 సంవత్సరాల్లో తరచూ ఇలా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.